నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి జిల్లాలోని చంద్రగిరి రాయలవారి కోటను సందర్శించిన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సెప్టెంబర్ 14, 15వ తేదీలలో తిరుపతి నగరంలో జాతీయ స్థాయి మహిళా సాధికారత కమిటీ సమావేశాలు జరగనున్నట్లు తెలిపిన స్పీకర్ తిరుపతిలో చెట్ల పొదలలో రహస్యంగా 4 వ్యక్తులు మత్తు ఇంజెక్షన్ తీసుకుంటున్న దృశ్యాలు డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించడం జరిగింది. యుక్త వయసులో ఇలాంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారి మీ భవిష్యత్తును మీరే పాడు చేసుకోవద్దని మత్తు ఇంజెక్షన్లకు బానిసైన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి రాయలవారి కోటను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సందర్శించారు. సెప్టెంబర్ నెలలో చంద్రగిరి కోటను మహిళా సాధికారత కమిటీ సభ్యులు సందర్శించనున్న నేపథ్యంలో బుధవారం స్పీకర్ సందర్శనకు ప్రాధాన్యత ఏర్పడితే కోట చరిత్రను అసెంబ్లీ స్పీకర్ కి కూడా తుడా చైర్మన్ డాలసి దివాకర్ రెడ్డి వివరించారు. కోట చరిత్రను అసెంబ్లీ స్పీకర్ కు తుడా చైర్మన్ డాలసి దివాకర్ రెడ్డి వివరించారు. సెప్టెంబర్ 14, 15వ తేదీలలో తిరుపతి నగరంలో జాతీయ స్థాయి మహిళా సాధికారత కమిటీ సమావేశాలు జరగనున్నట్లు స్పీకర్ తెలిపారు. మహిళా సమావేశాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ మహిళా సాధికారత కమిటీ సభ్యులు, పార్లమెంటు మహిళా సాధికారత కమిటీ సభ్యులు, పార్లమెంటు స్పీకర్, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. మహిళా సాధికారత సమావేశాల ఏర్పాట్లపై తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డితో కలిసి చంద్రగిరి కోటను సందర్శించారు. చంద్రగిరి కోటను సందర్శించే మహిళా సాధికారత కమిటీ సభ్యులకు చంద్రగిరి కోటలో మ్యూజికల్ లైట్స్ షోను ఏర్పాటు చేస్తామని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు. ఆ రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వారికి పసందైన విందును ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చే అతిథుల కోసం ఆంధ్ర ఆతిథ్యం అదిరిపోవాలని స్పీకర్ సూచించారు. ఈరోజు మేము రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈవేళ ప్రతి రాష్ట్రంలో కూడా అసెంబ్లీలు ఉంటాయి, మీకు తెలుసు. ప్రతి అసెంబ్లీలో కూడా కమిటీస్ ఉంటాయి. మన దేశంలో మొత్తం భారతదేశంలో 31 రాష్ట్రాలు ఉన్నాయి. మనకి 31 రాష్ట్రాల్లో కూడా వివిధ రకాల కమిటీలు ఉంటాయి. ఈ కమిటీలతో పని ఏంటంటే వారు అసెంబ్లీలో స్పీకర్కి అన్ని కార్యక్రమాలు చేయడానికి టైం సరిపోదు కాబట్టి ఈ కమిటీలన్నీ కలిసి వాళ్ళకి ఇచ్చిన బాధ్యతల్ని వాళ్ళు చర్చించి దానికి పరిష్కార మార్గాలు అన్వేషించి స్పీకర్కి అసెంబ్లీకి సహకరిస్తుంటారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా అసెంబ్లీలో చర్చ చేసి మేము గవర్నమెంట్కి పంపిస్తుంటాం. ఇది దీని వాళ్ళ బాధ్యత. అది ఈ మధ్యన కొత్తగా ఏంటంటే మన పార్లమెంటు స్పీకర్ గారు బిర్లా గారు, ఓం బిర్లా గారు ఒక నూతన ప్రక్రియను తీసుకొచ్చారు. ఎప్పుడూ లేదు, ఫస్ట్ టైం. అదేంటంటే ఈ కమిటీలు రకరకాల కమిటీలు ఉంటాయి కాబట్టి ఈ కమిటీలు ఎప్పుడు ఆల్ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడడం కాదు. భారతదేశంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రంలో కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి అప్పుడు ఒక ఆలోచన విధానం వస్తుందని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ అసెంబ్లీలో కూడా మహిళా కమిటీలు ఉంటారు. ఆ కమిటీలో 5 నుంచి 6 మంది మహిళలు ఉంటారు. అలాంటి 31 కమిటీలు ఉంటాయి భారతదేశంలో. ఆ మహిళా కమిటీ చర్చించుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో మీటింగ్ పెట్టమని చెప్పి మనకు అవకాశం ఇచ్చారు. అప్పుడు మేము విశాఖపట్నంలో పెట్టాలని ఆలోచన చేసాం. అక్కడైతే అన్ని అకామిడేషన్లు అవి బాగుంటాయి అనుకున్నాం మేము. అయితే స్పీకర్ గారు ఏమన్నారంటే తిరుపతిలో పెట్టండి, స్వామివారి దర్శనం కూడా చేసుకుంటాం మేము అని చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చెప్పడం జరిగింది. సరే చంద్రబాబు దృష్టి తీసుకెళ్ళాం. చంద్రబాబు కూడా బాగా చేయండి, మంచి కమిటీలు వస్తాయి అని చెప్పారు. అంచేత ఇక్కడ తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తారీఖుల్లో ఆ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పార్లమెంట్ కమిటీ. దాని ప్రకారంగా ఏర్పాట్లు చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటున్న వారిపై స్పెషల్ టీంలతో నిఘా పెట్టడం జరిగిందని తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవింద్ అన్నారు. బైరాగిపట్టణ సమీపంలోని లింగేశ్వర్ నగర్ వద్ద చెట్ల పొదలలో రహస్యంగా 4 యువకులు మత్తు ఇంజెక్షన్ తీసుకుంటున్న దృశ్యాలు డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించడం జరిగింది. యువకులను ఈగల్ టీం, డ్రోన్ టీం సిబ్బంది పట్టుకుని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగింది. లింగేశ్వర నగర్ లో నివాసం ఉండే యువకులుగా గుర్తించడం జరిగింది. యుక్త వయసులో ఇలాంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారి మీ భవిష్యత్తును మీరే పాడు చేసుకోవద్దని మత్తు ఇంజెక్షన్లకు బానిసలైన యువకులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. యువకులకు పోలీసు వారు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్ కు పిలిపించడం జరిగింది.
మత్తు ఇంజెక్షన్ తీసుకోవడం వలన జరిగే పరిణామాల గురించి తల్లిదండ్రులకు పోలీసు వారు వివరించారు. అంతేకాకుండా వారిపై కేసు నమోదు చేస్తే వారి బంగారు భవిష్యత్తు మధ్యలోనే ఆగిపోతుందని తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. తల్లిదండ్రుల అనుమతితో యువకులను వైద్యుల సూచనల మేరకు యువకులను రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే తల్లిదండ్రులు భయపడకుండా పోలీసు వారి వద్దకు వస్తే రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపిస్తామని తెలియజేశారు. మరోసారి ఇలాంటి వాటికి పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు యువకుల వలన మత్తు ఇంజెక్షన్ వాడటం అలవాటు చేసుకున్నామని యువకులు అంటున్నారు. ఇలాంటి ఇంజెక్షన్ వాడటం తప్పైందని, మరోసారి ఇలాంటి ఇంజెక్షన్లు వాడమని యువకులు అంటున్నారు. తాము ఇలాంటి మత్తు ఇంజెక్షన్లు వాడి మా భవిష్యత్తు పాడు చేసుకున్నామని, మరి ఎవరూ ఇలాంటి మత్తు ఇంజెక్షన్లు వాడవద్దని యువకులు తెలిపారు. తిరుపతి పోలీసు వారు మత్తు ఇంజెక్షన్లు వాడటం వల్ల జరిగే అనార్థాల గురించి మాకు చెప్పారని, మరోసారి ఇలాంటి తప్పు చేయమని యువకులు అంటున్నారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ పోలీస్ పరిధిలో గల లింగేశ్వర నగర్ లో ఈరోజు మత్తు ఇంజక్షన్లకు అలవాటు పడేసి వాళ్ళు మత్తు పొదలలో కూర్చొని ఇద్దరు మత్తు సూదులు ఎక్కించుకుని చేస్తుండగా తిరుపతి జిల్లా చెందిన ఈగల్ టీం డ్రోన్ కెమెరాలు వాటిని అబ్జర్వేషన్ చేసేసి ఈగల్ టీం బృందం పోలీసులు అందరూ వాళ్ళిద్దరిని పట్టుకుని వారిద్దరిని పోలీసులు తీసుకుని రావడం జరిగింది. వారికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వారు పేరెంట్స్ కూడా పిలిపించేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఇదే విధంగా వ్యవహరిస్తే వారిద్దరిని మాన్పించడం కోసము రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపుతామని తెలియజేయడం జరిగింది. కానీ వాళ్ళ పేరెంట్స్ మేము వాళ్ళ పిల్లలను ఇలాంటి అలవాటు లేకుండా వారిని పరిశీలిస్తామని, ఇలాంటి చెడు అలవాట్లు పోకుండా మేము చూసుకుంటామని తెలియజేయడం జరిగింది. సో వారు ఇదే విధంగా వ్యవహరిస్తే కంపల్సరీగా వారిని రీహాబిలిటేషన్ సెంటర్ కు పంపించాలని కోరడం జరిగింది. వారు కూడా అందుకు అంగీకరించారు. వారు ఇదే విధంగా ఇదే కాకుండా ఇంకా తిరుపతి టౌన్ లో ఈ డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి. ఎక్కడన్నా కానీ ఇక ఇల్లీగల్ కార్యక్రమాలు కానీ మత్తుకు బానిసై ఏమైనా చేస్తే మటుకు వాటిని పట్టుకొని తప్పనిసరిగా వారిపైన తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆ పోలీసు తరఫున ఈ తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి, ఇలా ఎవరైనా మీ పిల్లలు చెడు అలవాట్లకు గురై తెలిసి ఉంటే తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి. మేము వారిని డాక్టర్లను సంప్రదించేసి కౌన్సిలర్స్ ద్వారా రీహాబిలిటేషన్ సెంటర్ కు కూడా పంపిస్తామని తెలియజేస్తున్నాము. కోతి అవసరాలు ఉన్నాయి, మార్చుకోండి. అది మా ఏరియాలో లింగేశ్వర కాలనీలో మాకు ఇంజక్షన్ వేసుకున్న అలవాటు అయిపోయింది. వేసుకున్నాము. సార్ వాళ్ళు మమ్మల్ని పరిశీలించినారు, డ్రోన్లు పంపించినారు, కౌన్సిలింగ్ ఇచ్చినారు. ఇంకా మేము వేసుకోము, మా పైన కేసు పెట్టండి. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ బుధవారం మదనపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. టీటీడీ బోర్డు మీటింగ్ నిన్న జరిగిందని, అనేక అంశాలు పరిశీలించారని సంతోషం, కానీ టీటీడీలో పనిచేసే ఒక సివిల్ సర్వెంట్ అధికారి అన్యమతం గురించి మాట్లాడటం బాధాకరమని, రాజ్యాంగ విరుద్ధమని చింతామోహన్ అన్నారు. టీటీడీలో అంటరానితనం కనిపిస్తుంది. ఆలయంలో ఒక్క ఎస్సీ అధికారి లేడు, ఒక్క అంగడి ఎస్సీకి ఇవ్వలేదు. అన్యమతం గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. బీజేపీ పేదరికాన్ని తీసేయలేక, నిరుద్యోగాన్ని తొలగించలేక వృధా మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. సీఎంసీ వేలూరు, చిత్తూరులో 50% మంది హిందువులు పనిచేస్తున్నారని, 1912లో ముల్లర్ అనే మహిళ మదనపల్లిలో టీబీ శానిటోరియం స్థాపించారని అన్నారు. టీబీ జబ్బుకు మందులేని కాలంలో అన్యమతం అనే భేదం లేకుండా అందరికీ వైద్యం అందించారని పేర్కొన్నారు. మిథున్ రెడ్డి అరెస్టుపై మాట్లాడుతూ, రాజంపేట లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి చిన్నప్పటి నుంచి నాకు తెలుసని, రాజకీయంగా పైకొచ్చాడని, లోక్సభ స్పీకర్ స్థానంలో కూర్చుంటే చూసి సంతోషించానని, మురిసిపోయానని తెలిపారు. అలాంటి వ్యక్తి జైలుకు పోవటం వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానని అన్నారు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏది ఏమైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ పూర్తి చేసి నిందితులు ఎవరో ప్రజలకు తెలపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. మిథున్ రెడ్డి బిడ్డగా నేను చూశాను, ఆయన్ని ఎంపీగా చూశాను, మురిసిపోయాను. పార్లమెంట్ లో స్పీకర్ స్థానంలో కూర్చుంటే నేను ఎంతో సంతోషపడ్డాను. మరి నేను జైలుకు పోవడం అనేది బాధాకరం. మన ప్రాంత ఎంపీ, నాకు తెలిసిన బిడ్డ, బాగా ఎదిగాడు, పైకి వచ్చాడు. రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ లైఫ్లో తలుపు సందులో ఏళ్ళు పెట్టకూడదు. తలుపు సందులో ఏళ్ళు పెడితే నలుగుతాయి. మరి ఏమైనా కూడా
నేను ఆయన అరెస్టుకు నేను లోపల బాధపడుతున్నా. ఎందుకంటే తెలిసిన బిడ్డ, మాకు తిరుపతిలోనే పెరిగినటువంటి బిడ్డ, వాళ్ళ అమ్మ నాయన నాకు తెలుసు. ఈ ప్రాంతం ఎంపీ. ఏది ఎట్టాగైనా కూడా చట్టం ముందు అందరూ సమానం కాబట్టి చట్టం ముందు చట్టం పని చేసుకుంటూ పోతుందని తెలియజేస్తూ, మాది ప్రైమరీ స్కూళ్ళు, ప్రాథమిక పాఠశాలలో 1987లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం. కుగ్రామాల్లో కూడా ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం. మరి అంతేకాదు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించాం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలలుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి గత సంవత్సరం 5,000 ప్రాథమిక పాఠశాలను మూసేయడం జరిగింది. ఈ సంవత్సరం 5,000 ప్రాథమిక పాఠశాలను మూసేయడం జరుగుతూ ఉంది. మరి రాబోయేటువంటి 3-4 సంవత్సరాల్లో ఆయన దాదాపుగా 35,000 ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో 10,000కు దించాలన్న కుట్రతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీన్ని నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు 3 లక్షల మంది బడులకు దూరం అయ్యారు. తిరుమల శ్రీవారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆలయం వెలుపల ఏపీ స్పీకర్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా ఇబ్బందులు పాలైన ఏపీ ఇప్పటిప్పుడే గాడిలో పడుతోందని అయ్యన్న పాత్రుడు అన్నారు. స్వామివారి ఆశీస్సులతో అభివృద్ధి దిశగా ముందుకు పోవాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈరోజు స్వామివారి దర్శనంలో నేను మనస్ఫూర్తిగా కోరుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడిప్పుడే నష్టపోయిన రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఇటువంటి రాష్ట్రంలోని ప్రజలను ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే శక్తిని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలని, దానికి ఆ సాయశక్తులు ప్రజలకి మాకు అందరికీ ఇవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో డ్రమ్స్ శివమణి, సినీ నిర్మాత సునీల్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ శ్రీధర్లు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కర్ణాటక ప్రతిపక్ష నేత అశోక్ సైతం శ్రీవారిని దర్శించుకున్నారు. వీరందరికీ దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల శివమణి మాట్లాడుతూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తమంతో ఓ సినిమా చేస్తున్నారని, త్వరలోనే ఆ సినిమా విడుదల కానుందని డ్రమ్స్ శివమణి తెలిపారు. అనంతరం శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే అది తమకు దీపావళి పండుగని, హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని కోరుకున్నట్లు శ్రీధర్ వెల్లడించారు. నమస్కారం అందరికీ. చాలా సంతోషంగా ఉంది. తిరుమలకి వచ్చాను, దేవుడిని ప్రే చేసి అందరికీ ప్రే చేశాను. బాబు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే అరేంజ్ చేశారు, సీఎం గారు. అండ్ అవర్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా పనిచేస్తున్నాం ఇప్పుడు. వెరీ సూన్ దిస్ మూవీ is going to release and all the best to everyone. Good health and wealth. My nephew Guberan is also a great drummer and he got married. Deeban and wife, we brought our family. My son also got married, Kumaran Arshana, and all the best to everyone. Your drums, Sibamani, da katakida da katakadina da 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 da.
దర్శనం చాలా బాగా జరిగింది. నేను ఎవ్రీ 2 monthsకి ఒకసారి వస్తా. మొన్ననే తెలంగాణ ఎలక్షన్స్లో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా అపాయింట్ అయినా. దేవుని దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆఫ్టర్ సో మెనీ డేస్ తర్వాత ఒక పెద్ద సినిమా వస్తుంది. మాకు ఏదో పండుగలాగా ఉన్నది. రియల్లీ అంటే మాకు ఒక దీపావళి పండుగలాగా ఉన్నది. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నది హరహర వీరమల్లు. మేము చాలా దినాల సార్ వెయిట్ చేస్తున్నాం. చాలాసార్లు పోస్ట్పోన్ అయింది. ఇక రేపటి మాకు పండుగ అంటే సినిమా అంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాకు ఒక దీపావళి. అది రేపు మాకు దీపావళి స్టార్ట్ అవుతుంది. కంగ్రాట్స్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్. థ్యాంక్ యూ. దేవుని దయ వల్ల పెద్ద హిట్ కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. కుబేర చాలా పెద్ద హిట్, చాలా బాగా జరిగింది. సూపర్ హిట్ అయింది. We came for Darshana from Bangalore, Karnataka to pray the God, Lord Venkateshwara, to give good rain, everything, health, everything to Karnataka people. I came with the family because this is Lord Venkateshwara is a great Hindu temple. So everybody wants to darshan Venkateshwara. I also came for darshan to pray the God for the Karnataka people. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి రాయలవారి కోటను సందర్శించిన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. సెప్టెంబర్ 14, 15వ తేదీలలో తిరుపతి నగరంలో జాతీయ స్థాయి మహిళా సాధికారత కమిటీ సమావేశాలు జరగనున్నట్లు తెలిపిన స్పీకర్. తిరుపతిలో చెట్ల పొదలలో రహస్యంగా 4 వ్యక్తులు మత్తు ఇంజెక్షన్ తీసుకుంటున్న దృశ్యాలు డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించడం జరిగింది. యుక్త వయసులో ఇలాంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారి మీ భవిష్యత్తును మీరే పాడు చేసుకోవద్దని మత్తు ఇంజెక్షన్లకు బానిసైన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.